వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. చాలా చోట్ల కొత్త కొత్త థీమ్లతో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు జరుపుతున్నారు భక్తులు. కొన్ని చోట్ల పర్యావరణ హితం కోసం మట్టి వినాయకులు, ఇతర వస్తువులను వినియోగించి గణనాథులను నిలబెట్టారు. అయితే హైదరాబాద్ పాత బస్తీలోని ఓ వినాయకుడు మాత్రం అన్నిటికీ భిన్నంగా నిలుస్తున్నాడు. ఈ గణనాథుడి ద్వారా దేశానికి మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ వినాయకుడిని ఎవరు చేశారు? అసలు ఏంటా మెసేజ్? కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రిలో డాక్టర్ హత్యాచార సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. గత ఆగస్టు 9వ తేదీన జూనియర్ వైద్యురాల్ని దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. అప్పటి నుంచి దేశంలో నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అత్యాచారానికి గురైన వైద్యురాలికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనపై ప్రస్తుతం సిబిఐ దర్యాప్తు చేస్తోంది. నిందితుడు సందీప్ ఘోష్ను విచారిస్తున్నారు. అలాగే మరికొందరిని కూడా ప్రశ్నిస్తున్నారు. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు జూనియర్ డాక్టర్లు. కాగా దేశంలో అత్యాచార సంఘటనలపై అవేర్నెస్ పెంచేలా, కోల్కతా బాధితురాలికి న్యాయం జరిగేలా హైదరాబాద్లోని పాత బస్తీలో వినాయకుడిని ఏర్పాటు చేశారు. వినాయకుడి విగ్రహం ముందు మహిళా డాక్టర్ రూపంతో పాటు నిందితుడికి లార్డ్ గణేశ చేతిలో ఉరిశిక్ష పడినట్లుగా విగ్రహం ప్రతిష్ఠించారు. దేశంలో అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలపై అవేర్నెస్, అలాగే కోల్కతా డాక్టర్కు న్యాయం జరగాలనే ఇలా వినాయకుడిని ప్రతిష్ఠించామని చెబుతున్నారు నిర్వాహకులు. గణేశుడి చేతిలో భారతమాత విగ్రహాన్ని కూడా ఉంచారు. In the High Court. So I truly believe in Supreme Court that they will give justice for sure because for the incident happened in Kolkata, because no political party in this country has a balanced stand on this issue or any issues in past few years we have been facing. So because of that issue we had a thought to have this concept behind me which was installed by organizer here, my father Godugu Gopi Yadav Garu, and under the organization Risala Youth Association, just to give awareness to the people of this country what's happening around the country and the harassment on women which is going on each corner of this country. So we have to know how the country is running today because of the unstable government, let it be the state or the central government, let it be in Telangana, let it be in Kolkata, let it be in central government. So I request each and everyone to get the awareness and be strong, fight strong. I am ready. I am here ready with so many concepts like this. In each and every event, I'm going to make sure that I give message to the people and aware these people. And కోల్కతా సంఘటనపై అవేర్నెస్ తెలిపేలా వినాయకుడి మండపం ఏర్పాటు చేయటం బావుందని అంటున్నారు స్థానికులు. కోల్కతా నిందితుడికి ఉరిశిక్ష స్వయంగా ఆ దేవుడి చేతిలో పడటం సరైందని అంటున్నారు. అయితే ఈ కేసులో దోషులను త్వరగా తేల్చి కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు.